ఈ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. దీంతో పాటు ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు మిషన్ భగీరథ ఒక పెద్ద ఫెయిల్యూర్ అధ్యక్ష. చెన్నూరు నియోజకవర్గంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే కోరడం జరిగింది. మాకు మంచినీటి సౌకర్యం లేదు, మాకు బోర్వెల్స్ కావాలి, ఈ మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి ప్రజలందరూ కూడా క్యాంపెయినింగ్లో కోరడం జరిగింది. వాళ్ళు అప్పుడు గుర్తు చేసుకున్నారు, సార్ మీ హయాంలో మీరు వెంకటస్వామి ఫౌండేషన్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని బోర్వెల్స్ వేయించారు, మళ్ళీ మీరు బోర్వెల్స్ వేయించాలని చెప్పి చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ఈ మిషన్ భగీరథ గురించి చర్చించేటప్పుడు నేను వారిని కోరినాను, ఒక 100 బోర్వెల్ మా కాన్స్టిట్యున్సీకి ఇస్తే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది. వాళ్ళు ఇదే అన్నారు, రాష్ట్రంలో బోర్వెల్స్ వేయడానికి పర్మిషన్ లేదు, మిషన్ భగీరథ ఎందుకు సరిగా మీ దగ్గర అమలు కాలేదని చెప్పి ఒక ఎంక్వైరీ పెట్టినారు అధ్యక్ష. ఈ ఎంక్వైరీలో చూస్తే చాలా మట్టుకు పైపులు ఏదైతే మిషన్ భగీరథలో వాడినారో అన్ని పాత పైపులు వాడినారు. అంటే కేవలం పైపులు కాంట్రాక్టర్కి లాభం పొందేలాగా 70% కన్నా ఎక్కువ ఎంక్వైరీలో పాత పైపులు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఇంతకుముందు మిషన్ భగీరథలో ఏదైతే నిధులు కేటాయించాలో డ్యామేజ్ పైప్స్కి కొత్త పైప్స్ వేయడము, ఇంట్రానెట్ కూడా మిషన్ భగీరథలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. అంటే ఈ మిషన్ భగీరథ వలన మంచినీటి సౌకర్యము మొత్తము చెన్నూరులో ఫెయిల్యూర్ ఉంది. ఇప్పుడే అందరు ఇతర ఎమ్మెల్యేస్ గారితో మాట్లాడినప్పుడు కూడా అందరు కూడా ఇదే చెప్తున్నారు, సార్ మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు, మాకు ఈసారి ఈ ఎండాకాలం ముందు ఏదో ఒక మిషన్ భగీరథ మళ్ళీ రివ్యూ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది కోరడం జరిగింది. మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా మిషన్ భగీరథ ఆఫీషియల్స్ని పిలిచి 3 సార్లు రివ్యూ మీటింగ్ చేసినాం అధ్యక్ష. కానీ అక్కడ మిషన్ భగీరథలో ఏదైతే సిస్టమ్ ఉన్నదో అక్కడ సరిగా ఫిల్టరేషన్ కావట్లేదు, బ్లీచింగ్ పౌడర్ సరిగా వేయటం లేదు, నీళ్లు ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి పోతుందో అన్నీ కూడా వాసన వచ్చి ప్రజలందరూ కూడా మిషన్ భగీరథ నీళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష.